జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు తెలుగుదేశం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మాధవి, జోనల్ కోఆర్డినేటర్లు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 21న కడపలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. 22న కొండాపురం మండలం, కోడూరు, పెద్దముడియం మండలం, కలవటాల ప్రాంతాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారని వెల్లడించారు. అనంతరం రాజంపేట మార్గంలోని కళ్యాణ మండపంలో జరగనున్న కార్యకర్తల సమావేశ ప్రాంగణాన్ని ఎస్పీ విశ్వనాథ్ తో కలిసి పరిశీలించారు. మరియు పెద్దముడియం మండలంలో కలవటాల గ్రామంలో ఒక 350 మెగావాట్ల సోలార్ ప్లాంట్ SAEL కంపెనీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2020-24లో ఈ పరిశ్రమకు పూర్తి స్థాయిలో అన్ని పర్మిషన్స్ ఇచ్చి 10-12 నెలల్లోనే, సంవత్సరం లోపలనే ఈ ప్లాంట్ని పూర్తి చేసి పవర్ గ్రిడ్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. దీని ఇనాగ్రేషన్కి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాబోతున్నారు. కాబట్టి కడప జిల్లా తెలుగుదేశం క్యాడర్కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సోలార్ ప్లాంట్ దాదాపు 2 చోట్ల నియోజకవర్గంలో 700 మెగావాట్లు పవర్ గ్రిడ్ కనెక్ట్ చేయడం అనేది నారా లోకేష్ బాబు గారు పూర్తి పర్యవేక్షిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ కంపెనీ పెట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా కల్పించడంలో భాగంగా ఈ ప్లాంట్ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి యుగలం పాదయాత్రలో రాష్ట్రం నలుమూల తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలా, ఇందాక మన మాధవక్క గారు చెప్పినట్టు పూర్తిగా రాష్ట్రం వస్తున్నారు. నారా లోకేష్ గారు రాక మన నియోజకవర్గంలోని నాయకులతో పాటు అలాగనే కడప పార్లమెంట్లోని యువతకు భరోసా ఇస్తూ ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నారా లోకేష్ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఉత్సాహాన్నిస్తూ అలాగనే అభివృద్ధి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నారో, అలాగనే నారా లోకేష్ గారు కూడా తండ్రి యొక్క స్వభావాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకొని ఆ విధంగానే 2024 ఎలక్షన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని సమాన ప్రాతిపదికనిస్తూ ఆయన పర్యటిస్తూ అక్కడున్న అవసరాలు, ఆ నియోజకవర్గంలోని ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ అలాగనే పార్టీని పటిష్టం చేస్తూ పార్టీలోని యువతకు భరోసా ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. 21వ తేదీ సాయంత్రము కడపలోని తిరుపతి బైపాస్లో ఉన్న రాజరాజేశ్వరి కళ్యాణ మండపం ఎదురుగా ఏర్పాటు చేసిన శిబిరంలో నియోజకవర్గం యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అలాగనే కార్యకర్తల అభివృద్ధికి సంబంధించిన దిశానిర్దేశాలు చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే నారా లోకేష్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ఉన్న అవకాశాలను, సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని అనేక రకాల పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన కొప్పర్తిలో MSME పార్క్ ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ను నారా లోకేష్ గారి కృషితో ముందుకెళ్తా ఉంది. అలాగనే ఈ మధ్య వచ్చిన బడ్జెట్లో రాయలసీమ సమగ్ర అభివృద్ధి మీద కంప్లీట్గా ఫోకస్ చేస్తూ ఈరోజు
రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి, ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా కృషి చేస్తోంది ప్రభుత్వం. అందులో నారా లోకేష్ గారి పాత్ర ఎంతగానో ఉంది. ఈరోజు మీరు ఇప్పుడే 3 రోజులైంది అనంతపురంలో 3rd జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమను మన అనంతపురానికి తీసుకొచ్చినారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే